జర్నలిస్టులపై అక్రమ కేసులు దాడులు చేయడం తగదని ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని ముస్తాబాద్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రంలో జనం సాక్షి రిపోర్టర్ చించు బాబు ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంపాదకుడు రెహమాన్పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను, ప్రజలకు సమస్యలను తీసుకువెళ్లేది జర్నలిస్టులు అని వెల్లడించారు. నిజాన్ని రాయడమే జనం సాక్షి ఎడిటర్ రహమాన్ చేసిన తప్పు అని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. వెంటనే ఆయనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు అవధూత బాలశేఖర్, బైరి బాలరాజు, లక్ష్మీనారాయణ, కూర సంతోష్, రామగౌడ్, శ్రీనివాస్, రుద్రోజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇథనాల్ పరిశ్రమపై రైతులు చేస్తున్నటువంటి పోరాటాల గురించి మద్దతుగా జర్నలిస్టులు అందరూ కూడా వార్తలు రాయడం జరిగింది. అక్కడ వాళ్ళపై జనం సాక్షి ఎడిటరు రెహమాన్ గారిపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది. ఆ కేసులు వెంటనే ఉపసంహరించాలని చెప్పి మా ముస్తాబాద్ ప్రెస్ పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకైనా ఆలోచించి ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి ఆ పరిశ్రమను ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఆ పరిశ్రమ వలన ఎవరికి ఎలాంటి నష్టం కలగినప్పుడు కేసులు ఎందుకు పెట్టడం అనేది ఈరోజు మేము అడగడం జరుగుతుంది. ప్రజలకు తెలిపే క్రమంలో పత్రికా బాధ్యతగా వ్యవహరించిన జనం సాక్షి ఎడిటర్ రెహమాన్పై కేసులు పెట్టడము సరైనది కాదు. దీనిని మా ముస్తాబాద్ మండల విలేకరుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. జనాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే పాత్రికేయుల లక్ష్యము. అలాంటి విషయాన్ని పాత్రికేయులనే అరెస్ట్ చేస్తే మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోరుతున్నాం.